ఒక అందమైన అడవిలో కాకి, చిలుక మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు ఇద్దరూ కలిసి ఎగురుతూ వెళ్తుండగా ఒక పెద్ద జామ తోట కనిపించింది. కాకి మరియు చిలుక ఆ జామ పళ్ళను చూసి ఎంతో సంతోషించాయి. కాకి చిలుకతో ఇలా చెప్పింది, మనం రేపు ఉదయాన్నే వచ్చి ఈ జామ పళ్ళను కోసుకుందాం. దానికి చిలుక సరే అని చెప్పింది. కాకి మరియు చిలుక ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాయి. మరుసటి రోజు తెల్లవారుజామునే కాకి రహస్యంగా లేచి చిలుకకు చెప్పకుండా జామ తోటకు వెళ్ళింది. చెట్టు చీకటితో నిండి ఉండడం వల్ల కాకి దొరికిన జామకాయలన్నిటినీ కోసుకుంది. కొద్దిసేపటి తర్వాత సూర్యుడు ఉదయించాడు. చిలుక కూడా సంతోషంగా జామ తోటకు వెళ్ళింది. వెలుతురు బాగా ఉండడంతో పసుపు రంగులో మెరిసే తియ్యటి పండిన జామ పండ్లను ఎంచుకుంది. కాకి ఇంటికి వచ్చి తను తెచ్చుకున్న పచ్చి జామకాయలను చూసి ఆశ్చర్యపోయి బోరున ఏడ్చింది. చిలుక మాత్రం పండిన తియ్యని జామ పండ్లను తెచ్చుకుంది. కాకి ఏడుస్తుంటే చిలుక ఇలా చెప్పింది, స్నేహితుడా, నన్ను పిలిచి కలిసి నాతో వచ్చి ఉంటే ఇద్దరికీ మంచి పండ్లు దొరికేవి. స్వార్థం వల్ల నువ్వే నష్టపోయావు. కానీ నువ్వేమీ బాధపడకు, నా దగ్గర ఉన్న పండిన జామ పండ్లను మనిద్దరం కలిసి తిందాము అని చెప్పింది. కాకికి తన తప్పు అర్థమైంది. తరువాత ఇద్దరూ కలిసి పండిన జామ పండ్లను తిన్నారు. నీతి: స్వార్థం ఎప్పుడూ నష్టాన్నే తెస్తుంది.